కళ్యాణ్ ఎంట్రీ ఉంటది భయ్యా, ఇట్లా హైపర్ గా పట్టుకొని ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క డైలాగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క డైలాగ్ ఒక 100 సార్లు చూసుంటాను నేను. ఆ 100 సార్లు చూసిన దానికి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. దాన్ని ఆపాలంటే ఒక్కడు అనే ఒక డైలాగ్ వస్తుంది. వచ్చిన వెంటనే ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది భయ్యా. ఇట్లా పవన్ కళ్యాణ్ వన్ సైడ్ నుండి చూపెడతారు, ఇట్లా వన్ సైడ్ ఇట్లా కన్ను చూపెడతారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది భయ్యా. తమన్ భాయ్ అసలు పిచ్చి లేపేసిండు. ఇట్లా కటానా కత్తితో కొన్ని సీన్స్ ఉంటాయి. తర్వాత ఒకసారి ఇట్లా ఫోన్ లిఫ్ట్ చేసి నేను బాంబే వస్తున్నాను అని ఒక డైలాగ్ ఉంటది భయ్యా. జమ్మ జై ఇండియన్ ఆర్మీ, జై భారత్. హాయ్ గైస్, హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఓజీ పైరసీ ట్రైలర్ రిలీజ్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఓజీ పైరసీ ఎందుకన్నానంటే పైరసీ వీడియో రిలీజ్ చేశారు అందుకని. సో వీడియోలోకి వెళ్లే ముందు డియర్ ఫ్రెండ్స్, మేము ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 3 days అవుతుంది. 3 days లో మాకు 13 సబ్స్క్రైబర్స్ వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ పేరున సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ ధన్యవాదాలండి. ప్లీజ్ ఈ విధంగానే మాకు ఎప్పుడు ఎల్లవెల్లా సపోర్ట్ చేయండి డియర్ ఫ్రెండ్స్. సో డియర్ ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. సో డియర్ ఫ్రెండ్స్, ఒక డిసప్పాయింటింగ్ విశేషం ఏంటంటే నిన్నటి ఓజీ ప్రీ రిలీజ్ లో మనకు రిలీజ్ చేసినటువంటి ఓజీ ట్రైలర్ వచ్చేసి పైరసీ వీడియో రిలీజ్ చేశారు. అదొక్కటే డిసప్పాయింటింగ్ అనిపించింది. అండ్ నిన్న ఈవెంట్ లో కూడా ఫైర్ స్ట్రోమ్ వస్తుంది అనుకుంటే థండర్ స్ట్రోమ్ వచ్చింది ఫ్రెండ్స్. సో నాకైతే ఈ ట్రైలర్ గురించి చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. మీకు ఎలా అనిపించిందండి? మీ ఒపీనియన్ ఏంటి ట్రైలర్ మీద? హాయ్ ఫ్రెండ్స్, ట్రైలర్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాము. అది మామూలుగానే అది ఏంటి అంటే పైరసీ ట్రైలరే. ఎందుకంటే మనకి ఒరిజినల్ ప్రింట్ అయితే రాలేదు. కానీ నిన్న నైట్ 12-1 వరకు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసుకుంటా నేను ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి అన్ని ఛానల్లో వెతుకుతూనే ఉన్నాను. కానీ ఎక్కడ అసలు ట్రైలర్ అనేది రాలేదు. కాకపోతే మార్నింగ్ లేసి చూసేసరికి మనకి ఒకటి పైరసీ నిన్న రిలీజ్ చేసిన పైరసీ ట్రైలర్ అనేది చూసిన ఆల్మోస్ట్ ఒక 100 సార్లు చూసింటాను. అసలు ఎక్స్ట్రాడినరీగా వచ్చింది. అసలు పైరసీ ట్రైలరే ఇంత ఎక్స్ట్రాడినరీగా వచ్చిందనంటే అసలు ఒరిజినల్ లాగా ట్రైలర్ రిలీజ్ చేసి ఉంటే అసలు చాలా 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 బాగుంటది. ఫ్యాన్స్ కి పెద్ద ఫీస్ట్ ఉంటుంది. అసలు నేను ఇయర్ ఫోన్ పెట్టుకుని అసలు మీరు పైరసీ ట్రైలర్ యూట్యూబ్ లో కూడా వస్తుంటది చూడండి. ఇలా ఇయర్ ఫోన్ పెట్టుకుని చూస్తే మాత్రం గూస్ బంప్స్ అంటే మామూలుగా ఉండదు. అప్పుడు ట్రైలర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఒక్కొక్క డైలాగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క డైలాగ్ ఒక 100 సార్లు చూసుంటాను నేను. ఆ 100 సార్లు చూసిన దానికి ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. మేమైతే అసలు ఎన్ని సార్లు వినాలనిపిస్తుంది. డిస్టర్బెన్స్ అనేది లేకుండా పైరసీ కనుక పైరసీ ట్రైలర్ రిలీజ్ చేశారు కనుక సరే ఇట్స్ ఓకే అండి. మీరు ఖచ్చితంగా హెడ్సెట్ పెట్టుకొని ఒక్కసారి మీరు వినండి. మీకు ఖచ్చితంగా మరో 10 సార్లు చూడాలనిపిస్తుంది. మాకైతే అసలు మార్నింగ్ నుంచి డే దీంతోనే స్టార్ట్ అయిపోయింది. అండ్ అది ఆ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పేసి మేము ఈ వీడియో చేస్తున్నామండి. ట్రైలర్ స్టార్ట్ కాగానే గన్స్ అన్ని సత్యదాత వైపు తిరుగుతున్నాయి అని ఒక డైలాగ్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఆ విలను సత్యదాత ఎవరంటే మన ప్రకాష్ రాజ్, మనకు అందరికి తెలిసిన విషయమే. తర్వాత విలన్ అడుగుతాడు, మామూలుగా అంటాడు తాను వాడు ఎక్కడున్నాడో వెతకండి రా అని చెప్పేసి ఒక డైలాగ్ వస్తుంది. డైలాగ్ వచ్చిన తర్వాత సత్యదాత గ్రూప్ లోనే ఉన్న ఒక వ్యక్తి పరిస్థితి సత్యదాత వరకు వచ్చిందనంటే పరిస్థితి చేజారినట్టే అని చెప్పేసి ఒక డైలాగ్ ఉంటది. ఆ డైలాగ్ తర్వాత ఓమిని చూపెడతారు కదా. అంటే ఓమి అంటే మన విలన్ ఎంత పవర్ఫుల్ గా చూపెడితే అసలు హీరోని అంత పవర్ఫుల్ ఆటోమేటిక్ గా అవుతారు. ఎందుకంటే కేజీఎఫ్ లో కూడా మనం విలన్ ని పవర్ఫుల్ గా చూపెట్టాలి కాబట్టి కేజీఎఫ్ లో ఎలివేషన్స్ ఉన్నాయి. దీంట్లో కూడా స్లో మోషన్స్ ఎలివేషన్స్ ఉంటాయి భయ్యా. అసలు ఎక్స్ట్రాడినరీ ఉంటాయి. తర్వాత ఇట్లా ఏంటి మన హీరోనే విలన్నే ఓమిని అంత గార్జియస్ హ్యాండ్సమ్ లుక్, పవర్ఫుల్ లుక్ ఇచ్చేసినారు. అండ్ ఇంకా మన పవన్ కళ్యాణ్ అన్న గురించి అయితే చెప్పనక్కర్లేదు. 1 సైడ్ నుంచి లుక్ చూపెడతారు. అసలు పిచ్చి అసలు ఇంకా ఈ పరిస్థితులు చేదారిపోతున్నాయి, సత్యదాత వరకు వచ్చినాయి అని చెప్పేసి ఒక డైలాగ్ వచ్చిన తర్వాత మన శుభలేఖ సుధాకర్ ఉంటాడు కదా. సుధాకర్ ఒక డైలాగ్ చెప్తాడు, వాడిని ఆపాలంటే ఒక్కడు అనే ఒక డైలాగ్ వస్తుంది. వచ్చిన వెంటనే ఇట్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది భయ్యా. ఇట్లా తర్వాత మళ్ళా అయితే ఏమైందనంటే మన ఓజీ ఏం చేస్తాడంటే అంతకుముందు గ్యాంగ్ సత్యదాత గ్యాంగ్ లో ఉండేవాడేమో. కానీ ఒక 10 years నుండి బయట మాలో ఏదో ముంబై నుండి బయటకు వెళ్ళిపోయి అక్కడ మామూలుగా పెళ్లి చేసుకొని భార్య పిల్లలతో హ్యాపీగా
ఉంటాడు. అయితే ఈ డైలాగ్ రాగానే ఒక్కడు అనక డైలాగ్ రాగానే పవన్ కళ్యాణ్ వన్ సైడ్ నుండి చూపెడతారు, ఇట్లా వన్ సైడ్ ఇట్లా కన్ను చూపెడతారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది భయ్య. తర్వాత మళ్ళీ వాళ్ళ వైఫ్ హీరోయిన్ వాళ్ళ బాబుతోనే ఇట్లా పడుకొని ఉంటది, పడుకొని ఉంటే మెట్ల మీద దిగి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఒక లుక్ చేస్తాడు, మన ఓజీ లుక్ చేస్తాడు. లుక్ చేయగానే అమ్మ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటది భయ్య. తర్వాత ఒక టాటో ఉంటది మన ఓజీకి, వాళ్ళ వైఫ్ అడుగుతుంది భయ్య ఇట్లా మామూలుగా చేతి మీద ఒక టాటో ఉంటది మన ఓజీకి, ఈ టాటోకి మీనింగ్ ఏంటిదని అడుగుతుంది. అడిగిన వెంటనే మన ఇట్లా ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. అక్కడ కూడా తమన్ భాయ్ అసలు పిచ్చి లేపేసిండు, ఇట్లా కటానా కత్తితో కొన్ని సీన్స్ ఉంటాయి. తర్వాత ఒకసారి ఇట్లా ఫోన్ లిఫ్ట్ చేసి నేను బాంబే వస్తున్నాను అని ఒక డైలాగ్ ఉంటది భయ్ జమ్మ. తర్వాత ఒక కార్ ఉంటది మన కేజీఎఫ్ లో, ఇట్లా కేజీఎఫ్ లో రాకీ బాయ్ కి మన బైక్ ఉంటది కదా, బైక్ ఎంత స్టైలిష్ గా ఉంటది అట్లనే మనకి దీంట్లో ఓజీలో కార్ ఉంటది. ఆ కార్ మీద ఇట్లా కవర్ ఇట్లా తీసిన తర్వాత ఇక పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటది భయ్యా. ఇట్లా లాస్ట్ కి ఒక 10 సెకండ్స్ ఇట్లా మొత్తం ఇట్లా స్నైపర్ గన్ పట్టుకొని గన్ షూట్స్ ఇవన్నీ ఇట్లా ఉన్న తర్వాత లాస్ట్ ఒక స్నైపర్ గన్ పట్టుకొని కార్ ఉంటది, కార్ పైన ఇట్లా కవర్ తీయంగానే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అట్లా కూడా చంపేసిన. పైరసీ ట్రైలర్ లో కూడా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంత ఎలివేట్ అవుతుందంటే అసలు ఫుల్ ఎలివేషన్స్, స్లో మోషన్స్, కేజీఎఫ్ లో చూపెట్టినట్టుగానే స్లో మోషన్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు మామూలుగా ఉండదు. లాస్ట్ కి ఒక 10 సెకండ్స్ పవన్ కళ్యాణ్ వచ్చేసి ఇట్లా గన్లతో మొత్తం ఇట్లా ఆట ఆడము, కటానా కత్తితోని ఇట్లా చేయడము. తర్వాత మళ్ళీ మనకి లాస్ట్ స్నైపర్ గన్ తోని అసలు మన స్నైపర్ గన్ ని మామూలుగా వితౌట్ ట్రైపాడ్ తోని మనం అసలు మనం ఇట్లా షూట్ చేయలేము. కానీ ఎందుకంటే మేము చూసినాం కాబట్టి చెప్తున్నా, ఇట్లా షూట్ చేయలేము. కానీ దాంట్లో పవన్ కళ్యాణ్ ఇట్లా స్నైపర్ గన్ చేతిలో పట్టుకొని లాస్ట్ కి ఓజస్ గంభీరా కొడుకుల్లారా రండిరా కొడుకుల్లారా అని ఒక డైలాగ్ ఉంటది భయ్యా. అసలు మొత్తానికైతే యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చెప్తున్నాను, ట్రైలర్ సూపర్ గా ఉంది. కానీ ఒక రిక్వెస్ట్ భయ్యా, కానీ ఒరిజినల్ ట్రైలర్ రిలీజ్ చేయండి భయ. ఈ పైరసీ ఏంది భయ, పైరసీతో ఎంత హ్యాపీగా ఉండాలి, ఈ పైరసీతోనే ఇంత ఖుషి అయిపోతున్నాం అంటే ఒరిజినల్ ట్రైలర్ వస్తే థియేటర్స్ మొత్తం తగిలిపోతాయి భయ. ఇప్పుడు మనం ట్రైలర్ గురించి మనం మాట్లాడుకున్నాం, ట్రైలర్ అయితే ఎక్స్ట్రాడినరీ సూపర్, అసలు మార్గులేస్, అసలు మామూలుగా లేదు. కానీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి చెప్పుకున్నాం. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిన్న ఈవినింగ్ స్టార్ట్ చేసిళ్ళు, కానీ అందులో ఫైర్ స్ట్రామ్ వస్తుందంటే థండర్ స్ట్రామ్ వచ్చింది భయ్యా. ఇట్స్ ఓకే. అయినా పవన్ అన్న ఫ్యాన్స్ అంటే ఎలా ఉంటారు అనేది మరోసారి నిరూపించుకున్నారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రీ రిలీజ్ లో ఇట్లాంటి ఒక వర్షంతో ఇంత ఇబ్బందులతో ఎవరికీ జరగలేదు. కానీ కొత్త హిస్టరీ అనేది క్రియేట్ అయింది నిన్నటి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. మూవీ గురించి ఎంత ఎక్సైటెడ్ ఉన్నామో మేమైతే. అసలు ప్రతి ట్రైలర్ లో పైరసీ ట్రైలర్ రిలీజ్ చేసినా కూడా ప్రతి దానిలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకుంటే పవన్ అన్న చూపుల కాంచి అసలు ప్రతి డైలాగ్ డెలివరీ, ఆ మేనరిజం, ఆ స్టైలిష్ లుకింగ్ అనేది మన విలన్ది కావచ్చు, పవన్ అన్నది కావచ్చు, అసలు ఎక్స్ట్రాడినరీ. ఏదో మోసేస్తున్నామని కాదు, మేమైతే హార్ట్ఫుల్ గా ఫీల్ అయినాము. పవన్ అన్న ఫ్యాన్స్ అని కాదు కానీ హార్ట్ఫుల్ గా నిజంగా ఫీల్ అవుతాము. అంత బాగుంది. చలో మనకి ఇప్పుడు ఇంకా 2 days టైం ఉంది. వితౌట్ ఎనీ డిలే ఖచ్చితంగా సెప్టెంబర్ 25నే రిలీజ్ కానుంది. ఇది మాత్రం ఫిక్స్. ఖచ్చితంగా థియేటర్ లో మాత్రమే చూడండి. థియేటర్ లో చూస్తే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటది. ట్రైలర్ ని పైరసీలో చూసినాం, అది చాలు మనకి. ఇక మళ్ళీ థియేటర్ లో మాత్రం సినిమా చూడండి. ఇంకా ఒరిజినల్ ప్రింట్ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎప్పుడు వస్తుందో ఎదురు చూద్దాము. అది ఇంకా మొత్తం యూట్యూబ్ ని షేక్ చేస్తారు కంపల్సరీ, మామూలుగా లేదు ఎలివేషన్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటది. నెక్స్ట్ ఏమన్నా వీడియోలు చేయాలన్నా కానీ కొంచెం వ్యూస్ వస్తున్నా, సబ్స్క్రైబర్స్ వస్తున్నా కానీ చేయాలంటే ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటి, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సుజిత్ గారి గురించి ఫస్ట్ టైం ఎప్పుడూ చెప్పని విధంగా పర్సనల్ గా మనకి పవన్ కళ్యాణ్ గారే ఆయన గురించి చెప్పారు. అసలు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికే ఈ క్రెడిట్ అంతా, ఓజీ క్రెడిట్ అంతా వెళ్తది. ఎందుకంటే పవన్ అన్నకి సుజిత్ డైరెక్టర్ కమ్ రైటర్ అయినటువంటి సుజిత్ గారు పరిచయం అవ్వడానికి కారణమే త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి ద్వారా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు పరిచయం చేశారంట పవన్ అన్నయ్యకి, అది కూడా డివివి దానయ్య గారి తరపున. సో ఇంత చక్కటి డైరెక్టర్ మనకి దొరకడం కూడా అసలు సూపర్. అండ్ ఆయన అన్ని బిట్స్ గా చెప్తాడంట. పవన్ అన్న అంటుండే అసలు ఈ బిట్స్ ఎట్లా టుగెదర్ తీసుకొస్తాడో నాకు అర్థం కాలేదు అని పవన్ అన్నే నిన్న చెప్పినాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో. ఆల్ టుగెదర్ సెట్ పైన సెట్ చేసా గానీ అసలుకి మాటలు రావాలి. ఏమన్నాడే బిట్స్ చూపెడతాడు కానీ అది ఒరిజినల్ గా అది సెట్ పైకి వస్తే గానీ అసలు ఈయన ఆలోచనలకి అన్నాడు కదనే
సెట్ స్మైల్ వస్తే వేరే విధంగా ఉంటుంది. మామూలుగా ట్రైలర్స్ మామూలుగా మనకి స్టోరీ నరేట్ చేసేటప్పుడు మామూలుగా బిట్లు మాత్రమే చూపెడతారు అని చెప్పేసి ఒక మాట అన్నాడు. థ్యాంక్ యూ ఫర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. ఎందుకంటే అసలు ఈ ప్రాజెక్ట్ రావడానికి, ఈ మూవీ కావడానికి కారణమే త్రివిక్రమ్ గారు. త్రివిక్రమ్ గారికి థ్యాంక్ యూ, సుజిత్ గారికి థ్యాంక్ యూ, తమన్ గారికి థ్యాంక్ యూ, డివివి గారికి థ్యాంక్ యూ. డివివి గారికి థ్యాంక్ యూ నేను ఎక్కువ చెప్పలేను, ఎందుకంటే ప్రమోషన్స్ పరంగా చాలా వీక్ ఉన్నారు. అసలు డివివి అసలు ఏం చేస్తున్నారో మనకు అర్థం కాలేదు. అసలు సినిమా అసలు ఈ ట్రైలర్, పైరసీ ట్రైలరే ఇంత అవుట్పుట్ బాగున్నప్పుడు మీరు అసలు ప్రమోషన్ ఎందుకు చేసుకోవట్లేదు? దీని గురించి ప్రతిసారి ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈసారి కూడా అదే రిక్వెస్ట్ చేస్తున్నాము. ఓకే, ఖుషీలో యూజ్ చేసినటువంటి కటానా ఏదైతే ఉందో ఆ కటానా ఎందుకో పవన్ అన్నకి ఇష్టం అంట. ఆ కటానా చుట్టూ కాస్త స్టోరీ అల్లి కొంచెం డిఫరెంట్ గా తీసుకొద్దాం అని చెప్పేసి పవన్ అన్న రిక్వెస్ట్ చేయడంతో సుజిత్ గారు చాలా చక్కగా డైరెక్షన్ లో ఈ కటానా అనేది బాగా యూజ్ చేసినారు. నేను ఒక సీఎం అయ్యి ఉండి ఇలా కటానా పట్టుకొస్తే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారా? చేయరు కదా, సినిమాలో మాత్రమే పాసిబుల్ అని చెప్పేసి నేను చెప్పుండే. అండ్ చాలా చక్కగా కత్తి చుట్టూతా స్టోరీ అనేది అల్లిల్లంట. అది ఎలా చేశారు, ఎలా డైరెక్ట్ చేసినారు, ఆ మూవీ స్టోరీ ఏంటనేది మనం రియల్ గా ఫుల్ టు ఎంజాయ్ చేయాల్సిందే ఓజీ మూవీ థియేటర్స్ లో చూసి. అండ్ పవన్ అన్న ప్రత్యేకంగా సుజిత్ గారి గురించి తన చిన్ననాటి టైంలో సుజిత్ జానీ మూవీ చూసిన తర్వాత ఆ హెడ్ బ్యాండ్ ఏదైతే ఉంటుందో అది వేసుకొని ఆల్మోస్ట్ ఒక 1 month అదే బ్యాండ్ పైన అదే బ్యాండ్ వేసుకొని అదే పిచ్చితో ఉండేసరికి వాళ్ళ అమ్మగారు తీసి ఆ బ్యాండ్ అనేది దాచారంట. సో అంత పిచ్చి, అంత క్రేజ్ ఆయన ఆ ఏజ్ లోనే పెట్టుకున్నాడు. అండ్ సుజిత్ గారు యాజ్ ఎ ఫ్యాన్ గా పవన్ అన్నని ఎంత ఒక ఫ్యాన్ అయితే ఏ విధంగా పవన్ అన్న నుంచి ఎక్స్పెక్ట్ చేశారో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేది ఆ రేంజ్ కి తీసుకెళ్లాడు. ఈ క్రెడిట్ అంతా సుజిత్ గారికే వెళ్తుంది. అండ్ సుజిత్ కూడా అసలు సూపర్ లుకింగ్, నిన్న ఒక హీరో మాదిరిగానే హీరో స్టైల్లో ఉన్నాడు. చాలా హ్యాపీ అనిపించింది. సో డియర్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ, నమస్తే.